a prestigious college, and whatever course they have to introduce, we are making it a point that is being introduced in this college. And our Pradeep Krishna, Bhavani Shankar is 21st IAS Academy faculty and director. He is coming all the way from Hyderabad to coach you, to motivate you, to aim for higher things. See, for civil services, people might think it's a very tough thing, and we have to work for 5-6 years and we may not get. That is true. Very few people will be selected to civil services. But the preparation that goes for the civil services will help you in attaining other jobs, group 1 jobs, group 2 jobs, group 3 jobs, or banking sector jobs, railways, or defense, or in private sector. So this is not only for civil service. Many of the parents also will have this apprehension. మా పిల్లలకు అంత టాలెంట్ లేదబ్బా, ఏడైతే సివిల్ సర్వీసెస్ కాదు. దానికి కోచింగ్ తీసుకుంటే మిగతావన్నీ కూడా ఈజీ అవుతాయి. రేపు మీరు కానిస్టేబుల్ ఎగ్జామ్ పోయినా సరే అక్కడ మీరు ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. దానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. లేదు రేపు ఎస్ఐ సెలక్షన్స్కి మీరు పోతున్నారు అనుకోండి, దానికి కూడా మీరు ఉపయోగపడుతుంది. కాబట్టే రేపు టీచర్స్ ఎగ్జామ్ మీరు డిఎస్సి ట్రైనింగ్ తీసుకొని టీచర్స్ దానికి కూడా పోతే అక్కడ కూడా ఒక జనరల్ స్టడీస్ పేపర్ ఉంటుంది. సో జనరల్ అవేర్నెస్, జనరల్ స్టడీస్ అనేది ఖచ్చితంగా ఏ ప్రభుత్వ ఉద్యోగం కానీ ప్రైవేట్ ఉద్యోగంలో కానీ తీసుకునే వాళ్ళను ఫిల్టర్ చేయడానికి వాడుతూ ఉంటాం. కాబట్టి ఈ ఫైనల్ ఇయర్లోనే ఈ డిగ్రీ చదువుతున్నప్పుడే మీరు దాని మీద అవగాహన వస్తే ఖచ్చితంగా మీరు మిగతా స్టూడెంట్స్ కంటే, మీ కాంపిటీటర్స్ కంటే మీరు 2 అడుగులు ముందుంటారు. కాబట్టి వీటన్నిటి మీద మీరు దృష్టి పెట్టాలి అని చెప్పి నేను మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా. తర్వాత మీరు ఇంజనీరింగ్, మెడికల్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి కాకుండా ఇప్పుడు జనరల్ బ్యాక్గ్రౌండ్లోకి వచ్చారు, డిగ్రీ చేస్తూ ఉన్నారు. రేపు మీరు పీజీ కూడా చేస్తుండొచ్చు. కాబట్టి మీ లైన్ ఆఫ్ థింకింగ్ కూడా డిఫరెంట్గా ఉండాలి. వాళ్ళకు ఒక ప్రొఫెషన్ ఉంటుంది కాబట్టి దాంట్లో వాళ్ళు నిష్ణాతులు కావడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఇక్కడ మనకు ఒక ప్రొఫెషన్ అంటూ ఉండదు. మనము జనరలైజ్ చేసేదన్నీ కూడా మనం చేసుకోవాలి. మనం అడ్మినిస్ట్రేటర్స్గా అవుతాం, లేదా ఇంకేదైనా అసిస్టెంట్ ఉద్యోగాల్లో ఉంటాం, లేదా బ్యాంక్ ప్రొబేషనరీ ఆఫీసర్స్ అవుతాం. ఇక ఇంజనీరింగ్, మెడికల్ కానివన్నీ కూడా మనము ఎలిజిబిలిటీ ఉంటుంది. మనకు ఎటువంటి అప్పుడు ఏ టాలెంట్ మనలో ఉపయోగపడుతుందో, మనకు జాబ్ వస్తుందో అనేది మనం ఇప్పుడే చెప్పలేము. కాబట్టే మీరు అన్ని రకాలుగా స్కిల్స్లో కూడా, అన్ని సబ్జెక్ట్స్లో కూడా మినిమం అవగాహన ఉండాలి. రేపు మ్యాథ్స్ స్టూడెంట్స్ కూడా ఖచ్చితంగా మీకు బయాలజీ గురించి తెలియాలి, ఫిజిక్స్ గురించి తెలియాలి, కెమిస్ట్రీ గురించి తెలియాలి, ముఖ్యంగా జాగ్రఫీ గురించి తెలియాలి, ఎకనామిక్స్ గురించి తెలియాలి. అలాగే బయాలజీ స్టూడెంట్కి కూడా మిగతా అన్ని సబ్జెక్ట్స్లో కూడా బేసిక్ మినిమం నాలెడ్జ్ ఉండాలి. కాబట్టి ఇటువంటి కోచింగ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఆ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ కోసం ఏదైతే మీరు కోచింగ్ తీసుకుంటారో దానివల్ల, దానికి మీరు చదివే జనరల్ స్టడీస్ పేపర్ ఏదైతే మీరు చదువుతారో, ఎవరైతే టీచర్స్ వచ్చి మీకు చెప్తారో దాంతో మీకు సంపూర్ణమైన అవగాహన, ఒక బేస్ లెవెల్ అవగాహన మీ అందరికీ వస్తుంది. కాబట్టి దీన్ని సద్వినియోగపరచుకోవాలా. మీ అందరి భవిష్యత్తు మేము కోరుకుంటా ఉన్నాం. ఎన్నో వ్యయ ప్రయాసాల కోర్చి చెప్పేవారు వచ్చి చెప్తా ఉన్నారు. మాలాంటి వాళ్ళకి సహాయం చేస్తూ ఉన్నాం. మీ టీచర్స్ కానీ, మీ లెక్చరర్స్ కానీ మీ భవిష్యత్తు బాగుండాలని చెప్పి వాళ్ళు కూడా మీ అభ్యున్నతిని కాంక్షిస్తూ మీకోసం కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. దీన్ని ఒక అవకాశంగా తీర్చుకోండి. మన మహబూబ్ నగర్ అంటే అన్నిట్లోనూ ఫస్ట్ ఉండాలి. ఏముండాలి? మహబూబ్ నగర్ ఫస్ట్. మహబూబ్ నగర్ ఫస్ట్ అంటే యూ షుడ్ బి ఫస్ట్ ఇన్ స్టడీస్, you should be first in cultural activities, you should be first in sports activities, you should be first in respecting elders, respecting your teachers and loving youngers. కాబట్టి మనం మన ప్రాంతానికి మంచి పేరు తెచ్చుకోవాలన్నా, మన కుటుంబానికి మంచి పేరు తేవాలన్నా, మన తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలన్నా, చదువు చెప్పే మన గురువులకు మంచి పేరు తేవాలన్నా ఈ 4-5 సంవత్సరాలు మీరు అన్నీ వదిలేసి గట్టిగా కష్టపడాలా. చదువు మీద కాన్సన్ట్రేట్ చేయాలి. మీ లక్ష్యాలు ఏవో నిర్ధారించుకొని ఆ లక్ష్యాల వైపు మీరు ప్రయాణం చేయాలి. నేను మీ వెంబడి ఉంటా. ఖచ్చితంగా నాకు ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ చదువు మీద, ముఖ్యంగా
విమెన్ ఎడ్యుకేషన్ మీద ఐ గాట్ స్పెషల్ ఇంట్రెస్ట్. మీ కాలేజీకి కావాల్సిన అన్ని సౌకర్యాలను నేను కల్పిస్తాను. ప్రభుత్వ పరంగానా, ప్రైవేట్గానా, వ్యక్తిగతంగానా. మీరు మా మహబూబ్ నగర్ పిల్లలు దేనికి కూడా కొరత లేకుండా, లోటు లేకుండా వాళ్ళ స్టడీస్ను పర్సూ చేయాలనేది ఒకటే లక్ష్యంగా మేము పనిచేస్తూ ఉన్నాం. ఈ కాలేజ్కి ఎటువంటి ఫెసిలిటీస్ కావాలన్నా మీ ప్రిన్సిపల్ గారు చెప్పిన వెంటనే అవి ఇమ్మీడియట్గా ఇచ్చే ప్రయత్నం నేను చేస్తాను. కానీ మీరు మాత్రం ఒక్కటి మాట ఇవ్వాలి మాకు, మీ లెక్చరర్స్కి. ఏం మాట ఇవ్వాలి? కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ స్టడీస్. మిగతా అన్ని జీవితంలో ఎప్పుడైనా చేయొచ్చు, కానీ 3-4 సంవత్సరాలు, ఒక 5 years మీరు చదువు మీద, మీ లక్ష్యం మీద, రేపు మీరు ఫేస్ చేయబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీద, లేదు బ్యాంకింగ్ సెక్టర్లో మీరు అనుకుంటే వాటి మీద మీ ఇంటర్నల్గా మీ స్ట్రెంగ్త్ను, మీ స్కిల్స్ను పెంచుకునే ప్రయత్నం ఈ 4-5 సంవత్సరాలు చేయాలి. పండుగలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. పెళ్ళిళ్ళు, పేరంటాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వాటి మీద ఎక్కువ దృష్టి పెట్టకుండా కేవలం చదువు మీద దృష్టి పెట్టండి. ఖచ్చితంగా నాకు నమ్మకం ఉంది, మా మహబూబ్ నగర్ అమ్మాయిలు ఎవ్వరికి కూడా తీసిపోరు. నేను చాలా స్కూల్స్కి పోతూ ఉంటా. మన మహబూబ్ నగర్లో ఉన్న టాలెంటు మిగతా ప్రాంతాల్లో ఉన్నట్టు నాకేం అనిపిస్తలేదు. చాలా పిల్లలు చక్కగా ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ గోల్స్ చాలా గొప్పగా ఉన్నాయి, వాళ్ళ ఆచరణ చాలా గొప్పగా ఉంది. మీకు కావాల్సింది కనీస సౌకర్యం, మీకు కావాల్సింది 2 మోటివేట్ చేసి ప్రేరణ ఇచ్చే మాటలు, మీ వెనక అండగా మీ లెక్చరర్స్ ఉంటే మీరు ఎటువంటి గోల్స్ అయినా రీచ్ అవుతారన్న నమ్మకం మాకుంది. అవి ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అండ్ వన్ గుడ్ న్యూస్ I would like to share with you. How many of you read newspapers? Very few. If you don't read newspapers, then you will not get into any government service conducted by any competitive exam, through any competitive exam. First habit you have to inculcate is reading newspaper. Telugu newspaper and one English newspaper. I must have told you before earlier also. So first task you have to do is ask your parents to subscribe to one newspaper, at least one newspaper. Then your journey starts. Without having awareness, without having comprehensive knowledge, you cannot get success in these competitive exams. In subject, you may be excellent also in subjects, in your subjects, but for facing competitive exams, for facing interviews, for gaining that confidence, so these are the things which you have to do. Having general awareness, knowing what is happening around the world, the economy of this state, the economy of this country, geography of this country, all these things, slowly it will go into your brain by reading newspapers. So it's a very sincere advice. We also have cracked government jobs only because we used to read newspapers from our early childhood. I remember reading newspaper, Inadu paper, when I was in 4th or 5th class. From that time, every day I read newspapers. Even now I read for political purposes, but when I was studying, I used to read newspapers only to pass these exams, these competitive exams. సో ఇది చాలా జాగ్రత్తగా మీరు వినండి, మీ పేరెంట్స్కి గట్టిగా చెప్పండి. మీరు ఇన్సిస్ట్ చేస్తే ఖచ్చితంగా న్యూస్ పేపర్ రేపే తెప్పిస్తారు కదా, మీ పేరెంట్స్ ఇస్తారు కదా. ఖర్చు కూడా ఎక్కువ ఏం కాదు, జస్ట్ 250 or 300 రూపీస్ అవుతుంది అంతే మంత్లీ. మిగతా బుక్స్, రిఫరెన్స్ బుక్స్ మీరు కాలేజీలో వచ్చి చూడవచ్చు. ఇంకొకటి, న్యూస్ పేపర్తో పాటు మీరు రెగ్యులర్గా దాంట్లో ఉన్న ఆర్టికల్స్ కట్ చేసి పెట్టుకోవడం అలవాటు చేసుకోవాలి. రేపు బడ్జెట్ పెడతా ఉన్నారు, ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ పెట్టింది. సో దానివన్నీ కూడా చదవాలి, అవన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. ఏ సెక్టర్లలో
ఎంత స్పెండ్ చేస్తుంది గవర్నమెంట్, ఏ ఇష్యూస్ ఉన్నాయి, ఎక్కడ ఏంది ఓపెన్ అవుతూ ఉంది, మన స్టేట్లో ఏమేమి ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఏమేమి హిస్టారికల్ ప్లేసెస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మీరు న్యూస్ పేపర్ చదువుతూ ఉంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ యూ విల్ నో ఎవ్రీథింగ్. తర్వాత అట్ ద టైమ్ ఆఫ్ రైటింగ్ ద ఎగ్జామ్స్ యూ క్యాన్ గో త్రూ ఆల్ ద రిఫరెన్స్ బుక్స్. బట్ బేసిక్ నాలెడ్జ్ అనేది ఒకటి మనకు ఇన్బిల్ట్గా మనకు ఉండాలి అంటే ఇట్స్ 4-5 years కంటిన్యూస్గా మనం న్యూస్ పేపర్స్ చదువుకోవాలి. ఇది జాగ్రత్తగా మీరు అందరూ కూడా ఆలోచన చేయాలి. అలాగే one good news, NTR Degree College we have recommended and government also has given consent to start a skill development course in NTR Government Degree College. This skill development course is being done by Deshpande Foundation, one of the premier skill development institutes which is headquartered in Hubli. I was there for 2 days. I attended all those programs in Hubli, met the founders, and they are very eager to come here and give skill development to our third year, final year students of this college. Most probably Monday, that in charge will be visiting our college next Monday. Their beautiful campus is there, but they are coming here personally. They have a good curriculum. Spoken English will be given to you. That course will be given. Then reasoning, which again will help you in attending all these competitive exams or private exams, banking exams, railways, any other exam, and basic computer courses. For students who are doing BSc computers and all, it's very easy for them, but for non-mathematics students or science students, particularly biology students, they have a fear of computers, of mathematics. So to get over that fear, we have to do these exercises, you have to attend these courses. So it's going to be a comprehensive course. Even if you don't want to pursue your studies again, definitely you will get employment in one of the companies in Hyderabad. So that is the reason we have requested them to come here, and they are coming here to our college. And it's a good thing that so many students have appeared, given their consent, and around 150 students have been screened. I request all the students to take interest in these courses, because our government is making this college a priority college, a prestigious college, and whatever course they have to introduce, we are making it a point that is being introduced in this college. And our Pradeep Krishna, Bhavani Shankar is 21st IAS Academy faculty and director. He is coming all the way from Hyderabad to coach you, to motivate you, to aim for higher things. See, for civil services, people